ఫిష్ ఫ్రై ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. మంచి కొలతల్లో ఇలా చేసుకుంటే అయితే నిజంగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా అద్దిరిపోద్ది అనమాట, టేస్ట్ అంత బాగుంటుంది. సో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఫ్లాట్ అయిపోతారనమాట. ఈ సండేకి ఇలా ట్రై చేయండి. వితౌట్ ఫర్దర్ డిలే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీజ టాక్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి, సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక్కడ 3 kg ఫిష్ అయితే తీసుకున్నాం అనమాట. దాంట్లో దాన్ని వాష్ చేయడానికి కల్లుప్పు అయితే తీసుకున్నాం. అంటే ట్యాప్ కింద కూడా వాష్ చేయదు, బట్ అదంతా స్మెల్ వస్తుందని ఫస్ట్ ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లోనే వాష్ చేసారనమాట. కల్లుప్పు, రాళ్ళుప్పు అని కూడా అంటారు కదా. సో దాన్ని ఫస్ట్ ఇక్కడ వాష్ చేసి, అంటే మనం మొత్తం మసాజ్ చేసినట్టు క్లీన్గా నీట్గా వాష్ చేసుకొని సపరేట్గా ఇంకో దాంట్లోకి తీసుకోవాలి. ఈవెన్ మనం ఇట్లా వాష్ చేసిన తర్వాత కూడా ఇంకా దాంట్లో సెకండ్ టైం మళ్ళీ సపరేట్ వేసిన దాంట్లో కూడా మనకు వాటర్ అనేది వస్తుంది. మొత్తం వాటర్ అనేది స్టెయిన్ చేసుకోవాలి, అసలు ఆ వాటర్ ఉండొద్దు అనమాట. దాని తర్వాత మంచిగా క్లీన్ చేసుకున్నాక నెక్స్ట్ 20 grams వచ్చి చాట్ మసాలా. సో ఇక్కడ నేను 20 grams చాట్ మసాలా అయితే యాడ్ చేసేసినారు. నెక్స్ట్ వచ్చేసి కారం వచ్చి 100 grams అనమాట. ఇదే క్వాంటిటీతో చేయండి, నిజంగా టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, అంత యమ్మీగా అండ్ టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సాల్ట్, నార్మల్ సాల్టే 100 grams. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావాలి అని చెప్పేసి నేను అన్నిటినీ మీకు తెలుగు ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్స్ కూడా పెట్టాను. అండ్ నెక్స్ట్ 2.5 spoons వచ్చి టర్మరిక్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి ధనియా పౌడర్, ధనియాల పొడి. సో ఇది కూడా వచ్చేసి 2 spoons. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇప్పుడే ఫ్రెష్గా దంచి చేసుకున్నాం అనమాట. సో బయట కొనుక్కొచ్చిన దానికి వేస్తే అంత టేస్ట్ రాదనమాట, మేము అప్పటికప్పుడు ఇమీడియట్గా దంచి చేసుకున్నాం. సో అందుకే ఇంకా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి పెప్పర్ పౌడర్, దీనివల్ల కూడా టేస్ట్ అనేది ఎలివేట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. పెప్పర్ పౌడర్ వేసి 25 grams వేసుకున్నాం. సో మీకు టేస్ట్కి తగ్గట్టు ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఫిష్ మసాలా వచ్చి ఒక ప్యాకెట్ అయితే వేసినాం. నెక్స్ట్ కార్న్ఫ్లోర్ అనమాట, 100 grams కార్న్ఫ్లోర్. దాని తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎగ్స్ అనమాట. ఎగ్స్ వేయడం వల్ల మనకి పీసెస్కి మసాలా అనేది మంచిగా పట్టి అలానే ఉంటుంది, అసలు మసాలా ఊడిపోదు అనమాట. ఇదే టిప్ మెయిన్గా. అండ్ ఆల్సో టెస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్ కానీ వేయట్లేదు. టెస్టింగ్ సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందని బయట మనకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో అన్నిట్లో టెస్టింగ్ సాల్టే వేస్తారు, బట్ అది అస్సలు మంచిది కాదు. అండ్ ఫుడ్ కలర్ కూడా కలర్ మంచిగా కనిపించాలి, మంచిగా ఫ్రై అయినట్టు యమ్మీగా, మన కళ్ళకి ఏది కనబడితే అది తింటాం కదా, బట్ దానివల్ల కూడా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. నేను అన్ని ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. దాని తర్వాత మంచిగా మసాలా పట్టించి ఒక 1/2 hour అయినా సైడ్కి పెట్టండి, లేదు అంటే అప్పుడే చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. దాని తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాతనే ఫ్లేమ్ అనేది పెద్దగానే పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంచిగా 2 sides ఫ్లేమ్ పెద్దగానే ఉండాలి దీనికి. సో దాన్ని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి 2 sides. సో మిడిల్లో అట్లా ఒకసారి చెక్ చేసుకుంటూ ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. మసాలా అయితే అస్సలు ఊడిపోదు, అంటే దానికే ఉంటుంది అనమాట. మసాలా అంతా ఊడిపోయి మళ్ళీ ఆయిల్లో పడుతుందా అన్న ఫీలింగ్ అస్సలు అవసరం లేదు. గుడ్డు వేసాము, ఇంకా గుడ్డు వల్లనే అది మంచిగా పట్టి ఉంటుంది అనమాట ఫిష్ ఫ్రై అనేది, అసలు ఊడిపోదు. చాలా యమ్మీ అండ్ టేస్టీగా వస్తుంది. నిజంగా ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈ సండే. సో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు అంత భయం ఉంటే కొంచెం తక్కువ ఇంగ్రీడియంట్స్, అంటే తక్కువ క్వాంటిటీలో చేసుకోండి. కానీ నిజంగా మా మామయ్య షెఫ్ ఇంకా చెప్పక్కర్లేదనమాట, అసలు టేస్ట్కి తిరిగేలేదు, అంత బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా, సో అంత టేస్టీగా స్పైసెస్ అన్నీ దానికి మసాలా అనేది ఎంత మంచిగా పట్టింది చూసారా, ఎగ్ వల్లనే అలా పడుతుంది అనమాట. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే 1-2 తినే దగ్గర మనం ఒక 5-6 తినేయచ్చు ఈజీగా, అంత టేస్టీగా ఉంది. హెల్త్కి కూడా మనకి ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనం టెస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్ కానీ ఏది వాడలేదు కాబట్టి హెల్త్కి కూడా ఏ ప్రాబ్లం లేదు. మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే తినొచ్చు. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం. నేనైతే అక్కడ వీడియో తీసే వరకు అలసిపోయినా, ఎందుకంటే నేను ఏం చేయలే, జస్ట్ వీడియో తీసిన, దానికి వేడికి చెమట అయిపోయింది అనమాట ఫేస్. చూడండి ఎంత మంచిగా కుక్ అయినాయో, టేస్ట్ మాత్రం చాలా బాగుండే. అండ్ ఫైనల్గా అయితే వీడియో ఎండ్కి వచ్చింది. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.